ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా వీడియో మీ ఫోటోతో లేదా వీడియోతో కూడా ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటి వీడియోస్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఫొటోస్ అండ్ వీడియోస్తో రెండింటితో మీరు ఈ విధంగా వీడియో ట్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మనం ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ యూజ్ చేయబోతున్నాం. సింపుల్గా మీకు క్యాప్కట్ యాప్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి ఎనీ VPN ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సో క్యాప్కట్ యాప్లో మనకు టెంప్లెట్ వస్తాయి. సో నేను ఇచ్చిన లేటెస్ట్ వర్షన్ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కింద డిస్కవర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టెంప్లెట్స్ వస్తాయి. ఒకవేళ టెంప్లెట్స్ రాకపోయినా నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినా ఏం పర్లేదు. సో ఇక్కడ నుంచి మీరు సింపుల్గా మీరు టెంప్లెట్ని యూజ్ చేసుకొని ప్రీవ్యూలో చూసినట్టుగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్తో లేదా వీడియోతో. ఓకే, పైన ఇక్కడ సెర్చ్ క్యాప్కట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మోంటాజింగ్ టోమాడా, సో ప్రొనౌన్సియేషన్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ టెక్స్ట్ని మీరు గుర్తుంచుకోండి. ఈ టెక్స్ట్ని మీరు సింపుల్గా సెర్చ్ చేసుకోండి, మోంటాజెమ్ టొమాడా అని. ఓకే, సో ఇది వచ్చేసి మనకు కొరియన్ లాంగ్వేజ్లో ఉండే ప్రొనౌన్స్ అనమాట ఇది. సో మనం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనం ప్రొనౌన్స్ చేస్తే. అయితే ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ వన్ని చూస్ చేసుకొని ఈ టెంప్లెట్ని ఈ విధంగా ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు టెంప్లెట్ ఈ విధంగా వస్తుంది. కింద మనకు యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ లేదా వీడియోస్, నేను ఫొటోస్తో క్రియేట్ చేశాను. సో మీరు వీడియోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక 2 సెకండ్ 3 సెకండ్ క్లిప్ని షూట్ చేసుకోండి. మీరు ఒక మొత్తానికి మీకు ఈ వీడియోకి 7 క్లిప్స్ అవసరం. సో స్టార్టింగ్లో ఒక ఫోటో యాడ్ చేసుకొని మిగతా మీరు వీడియో క్లిప్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు మీరు మొత్తం అన్ని ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫొటోస్తోనే క్రియేట్ చేస్తున్నాను. ఎక్కువగా నా దగ్గర వీడియో క్లిప్స్ లేవు కాబట్టి నేను ఫొటోస్తో ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వన్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. దీని తర్వాత నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ దీని తర్వాత ఇంకొక ఫోటో. ఓకే, ఈ ఫోటో ఓకే, ఈ విధంగా టోటల్గా 7 ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. అండ్ మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 2007 అని ఈ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2007 ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని కట్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియోలో వాటర్ మార్క్ అనేది రాదు. ఓకే.